మాతరం వందే మాతరం వందే మాతరం. ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్రం గురించి తన ప్రాణాలు సైతం పునఃప్రాయంగా అర్పించిన ఆ మహానుభావునికి ఇవాళ వారి యొక్క జయంతి సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ వైదిక సంఘం వారికి నివాళులు అర్పిస్తుంది. అలాగే మా సోదరులు అందరూ వచ్చేసి వారికి ఘన నివాళులు అర్పించాము. ఎందుకంటే ఈ జనరేషన్కు చాలా తెలియకుండా పోతుంది. స్వతంత్రం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే కానీ ఇవాళ మన స్వేచ్ఛా వాయువులను పీల్చుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ త్యాగధనులను స్మరించుకొని ముందు తరాలకు మన పిల్లలకు వారి యొక్క త్యాగాలను చేయవలసిన బాధ్యత మన అందరి సంఘాల మీద ఉంది, నాయకుల మీద ఉంది, అందరి మీద ప్రతి ఒక్కరి. ఎందుకంటే మనం ఇవాళ ఇంత హాయిగా ప్రశాంతంగా మన కుటుంబాలతో జీవిస్తున్నామంటే వారు చేసిన త్యాగ ఫలమే. కాబట్టి అందరూ వారిని స్మరించుకుందాం. ఆ అదృష్టం మాకు ఈ తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం అలాగే మా సోదరులందరూ వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రశేఖర్ ఆజాద్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. వందే మాతరం. జోహార్ చంద్రశేఖర్ ఆజాద్. జోహార్ చంద్రశేఖర్ ఆజాద్. ఈరోజు ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులో శ్రీ విద్యాశక్తిపీఠం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘం అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వారి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ గురించి వారి యొక్క గొప్పతనాన్ని గురించి వారు చేసిన దేశానికి వారు ప్రాణాలు అర్పించి దేశాన్ని స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ విషయాలన్నీ మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా వారి చిరస్మరణ వారిని స్మరించుకోవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం కూడా జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన దాంట్లో అత్యంత ముఖ్యులు. భారతదేశం యొక్క దేశానికి స్వతంత్రానికి బ్రిటిష్ వాళ్ళతోని అహర్నిశలు యుద్ధం చేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. ఆయన బ్రాహ్మణ బిడ్డ. వాళ్ళ తల్లిదండ్రులు అతనికి వేద విద్య నేర్పాలనే ఉద్దేశం తలంపుతోని వారిని ఆ వేద విద్యా పాఠశాలలో వారణాసిలో వేయడం జరిగింది. ఆ సమయంలో మహాత్మా గాంధీ గారు మరియు దేశం కోసం స్వతంత్రం కోసం యుద్ధం చేస్తున్నటువంటి వాటిని ఇన్స్పైర్ అయ్యి అతను కూడా భారతదేశానికి స్వతంత్రం తేవాలనే తలంపుతోని ఆ స్వతంత్ర ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఆయన స్వతంత్ర ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అహింస మార్గాల ద్వారా ఈ స్వాతంత్రం తేడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ సుభాష్ చంద్రబోస్ గారు మరియు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళందరి ప్రోద్బలంతో తర్వాత వారి యొక్క ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన చేసే కార్యక్రమాలని తట్టుకోలేక బ్రిటిష్ ప్రభుత్వం వారి మీద వారెంట్ జారీ చేసి వారిని లొంగిపోమని కూడా చెప్పారు. అతనికి రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. అయినా చంద్రశేఖర్ ఆజాద్ దొరకకుండా బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేశాడు. అదేవిధంగా ఒక్కసారి దొరికినప్పుడు కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారు నీ పేరు ఏమిటి అని అడిగారు. ఆయన పేరు చెప్పకుండా నా పేరు ఆజాద్ అంటే స్వతంత్రమే నా పేరు అని ప్రకటించిన వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. అప్పటి నుంచి కూడా అతని పేరు తెలియదు, ఆజాద్ చంద్రశేఖర్ అయింది. అప్పటి నుంచి ఆజాద్ అని పిలవడం జరిగింది. అతన్ని దొరకపోవడం వల్ల చివరికి మన భారతదేశంలో యొక్క కొంతమంది వ్యక్తులు ద్వారా విషయం తెలుసుకొని అల్ఫ్రెడ్ పార్క్ అలహాబాద్లో ఆ పార్కులో ఉండడం తెలుసుకొని అక్కడ మీటింగ్ జరుగుతున్న సమయంలో అతనిపై కాల్పులు జరపడం జరిగింది.
అక్కడ తప్పించుకోలేని పరిస్థితిలో ఆనాడు చివరి వరకు పోరాడి చనిపోయడం జరిగింది చంద్రశేఖర్ ఆజాద్. తనుగా చివరి గుండు తానుగా కాల్చుకొని ప్రాణానికి అర్పించడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ చేతులలో చావటం అతనికి ఇష్టం లేదు. ఆ ఉద్దేశంతో భారతదేశ భూమిని రక్షించడానికి, స్వతంత్రం రక్షించడానికి అతను చేసిన ప్రాణార్పణని స్మరించుకుంటూ మనం అన్ని భారతదేశం మొత్తం కూడా అతని ఈ రోజున 23వ తారీఖున వారిని జన్మదినం జరుపుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరుపుకోవడం జరిగింది. నా పేరు కొట్రా సతీష్ కుమార్. జై చంద్రశేఖర్ ఆజాద్. జై చంద్రశేఖర్ ఆజాద్. మా సోదరుడు చెప్పినట్టు ఏదైనా ఒక స్వాతంత్ర పోరాటంలో అగ్రగణ్యుడు పోరాటంలో చేయడంలో తనకు తానుగా ఆత్మపనం చేసుకొని ఈ స్వేచ్ఛావాయులు, భారతదేశ స్వేచ్ఛావాయులకు తీసుకోవడానికి ఇవాళ మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే వారి యొక్క త్యాగ ఫలమే. కాబట్టి అందరూ ఇది కులాలకు మతాలకు అందరూ కలిసి వచ్చే త్యాగధనుడు కాబట్టి మనం అందరము వారిని స్మరించుకోవడం ఈరోజు మనము ధన్యులమైనాము. మన భవిష్యత్ తరాలకు కూడా వారి యొక్క అన్ని చరిత్ర తెలవాల్సిన ఉన్నది. కాబట్టి మనం ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి త్యాగధనుల యొక్క పాఠ్యాంశంలో మన పిల్లలకు తెలియాలని మా యొక్క తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వానికి ఈ యొక్క ఆజాద్ యొక్క పాఠ్యాంశాన్ని పిల్లలకు తెలిసే విధంగా పుస్తకాలలో పెట్టాలి. అలాగే ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఒక విగ్రహాన్ని కూడా మన దగ్గర పెట్టాలని మా ప్రధానమైన డిమాండ్. మేము కూడా వారి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి మేము త్వరలోనే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి అందరూ వారిని స్మరించుకునే రోజు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ ఆజాద్ చంద్రశేఖర్, జోహార్ చంద్రశేఖర్ గారికి, జోహార్ చంద్రశేఖర్ గారికి. ఇంకెవరైనా మాట్లాడారు? ఆజాద్ కు జోహార్, చంద్రశేఖర్ ఆజాద్ గారికి జోహార్, భారత్ మాతా की जय, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.